అయితే దేవుడిచ్చినటువంటి గొప్ప క్షేమంలో ఈ రోజైతే నిజంగా పుట్టినరోజు స్పెషల్స్ అలాగే అనేకమైనటువంటి విషయాలు. ఒకటి కాదు, 2 కాదు చాలా విషయాల్ని ఈ రోజు నుంచే మరి జున్నూరు సండే స్కూల్ ప్రారంభించడం అది కూడా దైవజనులు నడిపించడం గొప్ప విషయం. ఇంకా స్పెషల్ ఒకటేంటంటే మన గ్రూప్‌లో ఉండి చక్కగా వాక్యం నేర్చుకుని, వాక్యం చదవటం లేకపోతే రాయడం గాని ఇవన్నీ వివరించడం నేర్చుకుని ఇండియా వెళ్ళినటువంటి మనందరికీ తెలిసినట్టి సుపరిచితురాలు హ్మ్. పద్మ గారు. నిన్నటి దినమందు స ఒక చర్చ్‌లో మార్టేరు గ్రామం చర్చ్‌లో నిలబడి ఆహ్, నోవాహు గురించి ఒక మంచి వాక్యాన్ని సంఘంలో నిలబడి చెప్పడం జరిగిందని తెలియచేయడం జరిగింది. కొంత సమయం ముందే. సో, అది కూడా చాలా గొప్ప విషయం అంటే గొప్ప విషయం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి మనం వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనంతా కూడా ఆ విధంగా తయారు కావాలి. ఆ విధంగా నిలబడగలగాలి. ఏ సందర్భం వచ్చినా అని మనం గోల్ తోటి మన యొక్క లక్ష్యంతోటి మనం వెళ్తున్నాం. సో, మనందరి తరపున సహోదరి మొట్టమొదటిసారిగా ఆ విధంగా నిలబడడం చాలా మనమంతా కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. విన్నటువంటి వారిలో కొంతమంది చాలా చెప్పావు వాక్యం అనేసి ఆమెని అప్రిషియేట్ చేయడం కూడా జరిగిందని విన్నాం అనమాటండి. సో, మనలో ఉన్నటువంటి వారు స్వదేశం వెళ్ళిన తర్వాత గాని, ఇక్కడున్నప్పటికీ, మన గ్రూపుల్లో ఉన్నప్పటికీ అనేక రీతుల్లో పరిచర్య చేస్తున్నారు. మనం అంటే ఈ యొక్క ఆత్మీయమైనటువంటి ఈ ఈ యొక్క ఈ సంతోషం ఉంటేనే మన జీవితాలకి ఒక ఫలభరితము. లోక సంబంధం ఈ ఆత్మీయ జీవితం లేకుండా, వాక్యం లేకుండా మన లోక సంబంధంగా మనం ఎంత సంపాదించినా, ఏ విధంగా స్థిరపడినా, లేకపోతే మనం ఎంత లోక సంబంధమైనటువంటి సంతోషాలను ఎలా కోరుకున్నా, అవి మనకి ఏదో ఒక రోజుని నష్టం కలిగించేవే. కానీ వాక్యం మాత్రం మనల్ని ఎప్పుడు కూడా నష్టపరిచేది కాదు. ఈవెన్ లోక సంబంధంగా మనం సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు, లేకపోతే ధనాలు, ధాన్యాలు ఇవన్నీ కూడా అవి ఎలా ఉపయోగించుకోవాలో తెలియచేసేది కూడా వాక్యమై ఉంది. వాక్యం. సో, అలాంటి వాక్యంలో మనమంతా స్థిరపడడం, మనమంతా ఇలా కొనసాగింపబడడం చాలా గొప్ప విషయం. సో, మొట్టమొదటిసారిగా మనందరి తరపున మన మధ్యలో వాక్యం నేర్చుకుని అంతకు ముందు నుంచి ఎప్పటినుంచో క్రైస్తవురాలుగా ఉన్నప్పటికీ కూడా మన గ్రూప్‌లో చక్కగా వాక్యం నేర్చుకుని అంటే మొక్క దేవుడే వేశాడు. అంటే ఒక చెట్టు పాతింది దేవుడే. విత్తనం వేసింది దేవుడే. నీరు పోసింది ఆయనే. అయితే అవి కాయలు కాసే సమయం. అంటే ఫలించడం అన్నమాట. సో, ఆ ఫలము సహోదరి పద్మ గారిలో నుంచి మనకి ఆ విషయం తెలియడం చాలా గొప్ప విషయం. సో, ఇంకను ప్రార్థన చేయండి. చెప్పడం జరిగింది. ప్రిపేర్ అయ్యి ఉండి ఏదన్నా చిన్న చిన్న పారాగ్రాఫ్‌లు, ప్రసంగాలు ఎక్కడ ఏ సమయం వచ్చినప్పటికి కూడా మీరు నిలబడండనే విషయం చెప్పడం జరిగింది. సో, ఆ విషయాన్ని బట్టి మీరందరూ ప్రార్థన చేయండి. ఎవరైతే ఇండియా వెళ్తారో వారిలో ప్రతి ఒక్కరు ఎక్కడికెళ్లి నిలబడినా ప్రార్థనలో గాని, పాట పాడడంలో గాని, లేతే ఈవెన్ వాటన్నిటికంటే అవన్నీ అందరూ చేస్తారు. వాక్యం చెప్పడానికి నిలబడిపోవాలి. ఇదే మన టార్గెట్. సో, ప్రార్థన చేయండి. దేవుని కృపను బట్టి ఈరోజు పుట్టినరోజు కార్యక్రమంనే మనం జరిపించుకుందాం. హ్మ్. క్రిస్టి గారి విషయమై దేవుడు అద్భుతమైన రీతిలో దైవజనులు అక్కడ నడిపించాడు. అద్భుతమైన రీతిలో నేనొక వీడియో పెడుతున్నాను మీకు చూడండి. నేను లింక్ పెట్టి అప్‌లోడ్ చేసి, ఆ వీడియో చూస్తే మీరు పాస్టర్ గారు వెళ్ళిన కార్యక్రమం జరిగించిన విధానం మీరు చూడొచ్చు. మంచి సమయంలో అందరూ మ్యూట్లు తీయండి. సుజాత గారు లేకపోతే విజయ్ కుమారి మీరు పాట పాడండి. పాట పాడితే మనం క్రిస్టి గారి గురించి, వారి కుటుంబం గురించి ప్రార్థన చేసుకొని, ఒక వాక్యాన్ని చదువుకొని మనం కార్యక్రమం ముగించుకుందాం. పాట పాడమ్మా విజయ్ కుమారి. సుజాత గారు, హెప్సిబా గారు. సుజాత గారు బయటికెళ్లారండి. ఎళ్లారమ్మా? అదండి. అయితే మీరు వాక్యం చదువుదురు గాను. లేకపోతే విజయ్ కుమారి పాట పాడమ్మా. పుట్టినరోజు పాట నాకు రాదండి. ఏది మన శాంతి ఏది అద్భుతమైన పాట పాడింది మొన్న ఒక రోజు. అవునండి, అదే అనుకుంటున్నాం శాంతి రాలేదా అని. ఓకే. తప్పకుండా. సో, అమ్మ ఆశ పాడు. బర్త్‌డే సాంగ్.
ఎవరన్నా పాడితే వాళ్ళతో పాటు పాడతానండి. ఒక్కదాన్నే ఆశ పాడాలంటే నాకు పాడుతున్నారు. రాదు. ఆశ పాడుతున్నారు. ఆశతో పాటు. అయితే నేను పాడతాను. నాతో పాటు మీరు అందరం పాడదామండి. హ్మ్. సరే అమ్మా. తప్పకుండా. వెనకాల మేము పాడతాం. తప్పకుండా. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే టు యూ డియర్ క్రిస్టి గారు. హ్యాపీ బర్త్‌డే టు యూ. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear Christy garu. Many greetings to you. క్రిస్టియన్ గారు May long life to you. May long life to you. May long life to you, dear Christy garu. May long life to you. క్రీజోలైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మంచి సమయంలో ఆమేన్. ఒక వాక్యాన్ని చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరు చదువుతారు వాక్యాన్ని? ఆశ లేకపోతే మన హెప్సిబా గారు, సుజాత గారు? ఆశ చదవండి. ఎవరి ముందైతే 139వ దావీదు కీర్తన 525వ పేజీ 139 దావీదు కీర్తన 13 నుంచి 16 వచనాలు, 3 వచనాలు చదువుకోండి. 4 వచనాలు. 13 నుంచి 16 వచనం వరకు. నా అంతర్యములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు కార్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన వాడును. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన వాడెను. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిడమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. దేవా చాలు. నీ గ్రంథంలో లిఖితములాయెను. మనం ఈ వచనాలు మనం చాలాసార్లు వివరించుకున్నాం. మనకి ఆ వచనాల్లోనే, ఆ మాటల్లోనే చాలా క్లారిటీ ఉంది. దావీదు, భక్తుడైనటువంటి దావీదు గారు తన యొక్క జీవితం గురించి, లేకపోతే దేవుడు పుట్టించినటువంటి విధానం చూసి నిజంగా అంటే నార్మల్‌గా ఇది వాక్యంలో లేని వారు గ్రహించలేరు. అమ్మో! ఈ జీవితం ఏంటి? బాడీ ఎలాగా క్రియేట్ అయింది? లేకపోతే ఎలాగ మనం ఇక్కడ మైండ్ ఎలా పనిచేస్తుంది? కళ్ళు ఎలా పనిచేస్తుంది? ఇవన్నీ కూడా లోక సంబంధులు గ్రహించలేరు. ఒక తాగుబోతులో, తిరుగుబోతులో లేకపోతే వ్యసనాల్లో ఉన్నటువంటి గ్రహించలేరు. ఎప్పుడైతే ఒక జ్ఞానము పొందుకున్నవారు, జ్ఞానము కొదువైన ఎడల నన్ను అడుగుడి అని వాక్యం ఎలా సెలవిస్తుందో, ఆ జ్ఞానాన్ని పొందుకున్న వారు మాత్రమే ఇవన్నీ ఆలోచించగలరు. అలాంటి గొప్ప జ్ఞానవంతుడైనటువంటి దావీదు రాస్తున్నటువంటి మాటలు, నీవు నన్ను కలుగచేసిన విధముగా చూడగా భయము, ఆశ్చర్యము కలుగుతుంది. అవును కదా! భయము, ఆశ్చర్యమే. ఎందుకంటే ఇప్పుడు చాలా అద్భుతమైన రీతిలో చెవులు వినిపిస్తాయి. ముక్కేమో ఏంటది వాసన చూస్తది. లేకపోతే నోరు, నాలుక టేస్ట్ తెలియచేస్తది. చూస్తున్నారా? అంటే ఇదంతా ఊరికనే క్రియేట్ అయిపోయిందా? ఇదేదో మనిషి లేకపోతే ఏదో కంప్యూటర్ తయారు చేసినట్టు చేయగలిగాడా? లేదు కదా! ఇది కేవలము దేవుని చేతి క్రియలై ఉన్నాయి. ఆయన యొక్క చేతి క్రియలు అయ్యున్నాయి. ఇప్పటి వరకు ఇన్ని కనిపెట్టి ఇన్ని చేశారు గానీ, ఇప్పటి వరకు మనిషి తయారు చేసినట్టుగా మనం అన్ని ప్లాస్టికు, రబ్బరు తప్ప ఒరిజినల్ లేకుండా లేదు. సో, ఇంత అద్భుతమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్‌గా ఉన్నాయి. నా అంతరంద్రియములు అంటే 5 అంతరేంద్రియాలొస్తాయి. రుచి, వాసన ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నయి. సో, ఇంకా మనం చూస్తే గనక ఇవన్నీ ఎలాగున్నప్పటికీ కూడా దావీదు చేస్తున్నటువంటి గొప్ప పనేంటంటే గనక,
అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృతజ్ఞతాస్తుతులు ఇది చాలా ప్రాముఖ్యమైనది మన యొక్క క్రైస్తవ జీవితంలో. ఎందుకంటే మనం ఆయనకి ఏమిచ్చినా మనం రుణము తీర్చలేనటువంటి వారము. మనం మనము ఏదైనా ఒకళ్ళకొకళ్ళు మంచి చేసుకున్నప్పుడు చిన్న గిఫ్ట్ ఇచ్చుకొని అడ్జస్ట్ అవ్వచ్చు. ఆయనకి సర్వాంతర్యామి, సర్వసృష్టికర్త మనకి ఆయన జీవితాన్ని ప్రసాదించడమే తప్ప మనము ఆయనకిచ్చేటంత వారము కాదు. కాకపోతే ఆయన్ని పొగడవలసిన వారమే ఉన్నాం. ఆయన బద్దులమే ఉన్నాము. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే ఉన్నాము. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏదో అనుకోవడం మనకేం కాదు గానీ, ఈరోజు క్రిసోలెట్ ఆవిడ చేసినటువంటి పని దైవజనులు గృహానికి పిలవడం, చక్కటి విందుని ఏర్పాటు చేయడం, లేకపోతే అనేక మంది పిల్లల్ని పిలవడం, వారికి అందరికి వాక్యాన్ని అందించడం, లేకపోతే తల్లిగారు రూత్ భార్గవి వీరంతా కూర్చొని చక్కగా వాక్యాన్ని వినడం. ఇది అంటే వాక్యాన్ని దేవుని గురించి, దేవుణ్ణి మహిమపరచడం జరిగింది. ఇది కృతజ్ఞతా స్తుతులకు ఒక ప్రాక్టికల్ అయ్యుంది. అవి క్రియలయ్యున్నాయి. సో, ఇదే మనకు కనిపించేటువంటి కృతజ్ఞతాస్తుతులు. ఆయన నామాన్ని ఉచ్చరించడం, ఆయన నామాన్ని ఘనపరచడం, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను నెమరు వేసుకోవడం. ఇది కృతజ్ఞతా స్తుతి అయ్యుంది. సో, అలాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని దావీదు చెప్పడం జరుగుతుంది. ఈరోజు నిజంగా అద్భుతమైన రీతిలో చాలా స్పెషల్‌గా బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకోవడం, అదేవిధంగా ప్రాముఖ్యంగా సహోదరులు యోసేపు గారు మొట్టమొదటిసారిగా ఆయన బైబిల్ చదవడం కూడా అది గిఫ్ట్‌గా ఇస్తున్నానని చెప్పడం. అయితే రాబోయే దినాలన్నీ కూడా సహోదరులు చక్కగా వాక్యాన్ని చదివి రాబోయే దినాల్లో వారి భూషణం గారు మీది మ్యూట్‌లో ఉంది. మ్యూట్‌లో ఉందండి. లేదండి. లేదండి. వినిపిస్తుందండి. నా మాట మీది మ్యూట్ లో పెట్టి ఆయన మ్యూట్ లో లేదు నవ్వకో అక్కడ రికార్డ్ అవుతుంది. లేదమ్మా కాదండి. నాది మ్యూట్‌లో లేదండి. వినపడుతుందండి? వినపడలేదండి. ఇప్పుడు వినపడుతుందండి. ఓకే అండి. మిస్ అయినట్టుంది సంథింగ్. అయితే మనం చూసుకున్నట్టయితే గనక చక్కగా యోసేపు గారు రాబోయే దినాల్లో సంవత్సరం అంతా కూడా ఆహ్, వాక్యాన్ని చదవాలని కూడా నేను ప్రేమతో మనమంతా ప్రార్థన చేద్దాం. మనందరి ప్రార్థన మరి ముఖ్యంగా సహోదరి ప్రార్థన ఆ కుటుంబాన్ని ఆ విధంగా నడిపిస్తుంది. చక్కగా కుమార్తె గాని, తల్లిగారు గాని, వారి బంధువులు, రక్త సంబంధులు అందరూ కూడా సంతోషంగా ఉండడానికి, నడిపింపబడడానికి ఎంతగానో దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టి, ఈ సహాయము లేకపోతే ఈ కాపుదలలో మనమంతా కూడా ఇంకనూ కొనసాగింపబడాలి. అదేవిధంగా క్రిసోలైట్ గారితో పాటు మరొక వెంకటలక్ష్మి అని, తర్వాత సందీప్ అని వారు కూడా పుట్టినరోజులు చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు అమ్మ క్రిస్టి గారు దైవజనులు ఆయన పేరేంటండి? ఆయనది కూడా బర్త్‌డే అనుకుంటండి. ఎవరిదండి? మీరు ఒక వీడియోలో పెట్టారు. ఆయన పేరేం పేరండి? నేను వీడియోలో ఎవరు? మీ వీడియో పాటే వచ్చింది. ఒక హైదరాబాద్ దైవజనుల పేరు ఆయన పేరు గుర్తు రావట్లేదు. జాషువా పాస్టర్. కాదమ్మా. పేరు గుర్తు రావట్లేదు. మీ వీడియోలో చూసాను నేను. ఆయనది కూడా ఈరోజే బర్త్‌డే అనుకుంటున్నాను మరి. సరే ఏదేమైనా మన గ్రూప్‌లో జరిగినటువంటి బర్త్‌డేలన్నిటిని బట్టి మనం తప్పకుండా ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఉంటే విజయ్ కుమారి లేదండి. వీళ్ళందరూ నా సెలబ్రేషన్ చేసిన పాస్టర్ గారు కేక్ కట్ చేసినప్పుడు వాళ్ళందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అన్నమాట అండి. ఓకే అండి. ఓకే అండి. తప్పకుండా. సో, ఈరోజు ఈ వచనాల్లో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి మాటలు లేకపోతే ఈ అద్భుతమైనటువంటి ఈ మానవ సృష్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు గ్రహించవలసిన వారమే ఉన్నాము. వాటిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించ బద్దులమే ఉన్నాము. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములు. అంటే ఇంత భరోసా కలిగినటువంటి దేవుడు భూమి మీద మరొక దేవుడు లేదు. ఇంత భరోసానిచ్చేటువంటి గ్రంథము మరొక గ్రంథము భూమి మీద లేదు. సో, మనం వాక్యాన్ని తెరిచి చదువుతున్నామంటే అది ఒక మన హృదయాలకి ధైర్యాన్నిచ్చే వాక్యమై ఉంది. ఆ మాట ద్వారా మనము బలపరచబడతాం. మాట ద్వారా మనము ప్రోత్సహించబడతాం. సో, ఆ మాట వలన మనం ధైర్యపరచబడతాం. సో, ఇలాంటి అద్భుతమైనటువంటి దేవుని సన్నిధిలో మనమంతా ఎదగడం మనం అందరం చేసుకున్నటువంటి మంచి భాగ్యమై ఉంది. దేవుడు మనల్ని అందరిని కూడా ఆకర్షించి ఆయన సన్నిధిలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ మాటలు మనందరి వెనుకడలో అదేవిధంగా ప్రత్యేకించి సహోదరి క్రిస్టి గారి విషయంలో వారి కుటుంబ విషయంలో దేవుడు ఇంకనూ రాబోయే దినాల్లో అద్భుతమైన
ఆశీర్వాదాలు ఇచ్చి నడిపించడానికి ఉపయోగపడును గాక. ఆమేన్. ఈ మంచి సమయంలో విజయ్ కుమారి ఒక 8 నిమిషాల టైం ఉందమ్మా. క్రిస్టి గారు ఓన్లీ బర్త్‌డేస్ గురించి ప్రార్థనలో నడిపిస్తారు. విజయ్ కుమారి. అమ్మా విజయ్ కుమారి. ఇక్కడ కుదరదయ్య గారు కొంచెం పిల్లల గొడవ పర్లేదు. అంతానే. పక్కకొచ్చేయండి పర్లేదు. ఏదో కారణం చెప్పొద్దు. తొందరగా. ఒక 8 నిమిషాల టైం ఉంది. ఓన్లీ బర్త్‌డేస్ గురించి క్రిసోలైట్ గారి కుటుంబం గురించి ప్రార్థన చేయండి. కేకలు ఏమైనా వినిపిస్తున్నాయండి ఇక్కడ? లేదు ఏమి పర్లేదండి. వినిపించట్లేదు. నీ వాయిస్ తప్ప మాకేమి వినిపించట్లేదు. లేదండి my పక్కకు వచ్చాను. పక్కకు వచ్చానండి అందుకే. చేసేయండి. ప్రార్థనలో ప్రార్థన. ఏకీభవిందాం. సకల ఏకీభవించే వాళ్ళంతా కూడా ప్రార్థనలో కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. సకల ఆశీర్వాదం కానుద్వైన మా ప్రియపరులకు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నా ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు నా ప్రభువా. ఉదయ కాల్సం నుంచి రాత్రి కాల్సం వరకు నైనా మా పని పాటలో తోడండి నా ప్రభువా. నైనా మంచి ఆరోగ్యమును తెలివిని జ్ఞానమును ఇచ్చి నా ప్రభువా ఈ రాత్రి కాల్సంలో నా ప్రభువా ఇటు రీతిగా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను కొనియాడడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నా ప్రభు. వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే రాలేని వారిని నైనా రేపటి దినంకై సిద్ధపాటు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. అలాగే సహోదరి నైనా క్రిజోలెట్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా, నీకు వందనాలు. గడిచిన సంవత్సరం అంతా కూడా నాయన నీ ఉచితమైన రెక్కల కింద ఎంతగానో దాచి కాచి కాపాడిన ప్రభువా. నూతన సంవత్సరంలో నైనా నూతన దయా కిరీటం పెట్టినందుకు నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నా ప్రభు బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా, నీ వందనాలు నాయన. నీ సన్నిధిలో నైనా బైబిల్ జ్ఞానాన్ని నింపండి తండ్రి. వారిని ప్రేమించిన మార్తని బట్టి ప్రార్థనలు నాయనా నీ యందు భయభక్తులు కలిగి పాటలతో వాక్యంతో ప్రార్థనతో నా ప్రభ బిడ ఎదగడానికి నీ కృప చూపించండి అయ్యా, నీకు వందనాలు స్తోత్రం నైనా. నా ప్రభ సహోదరికి ఇచ్చిన నైనా అక్క చెల్లెళ్ళు దీవించండి, అన్నగారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. తల్లినైనా వృద్ధాప్యులు ఉన్న నా ప్రభ తల్లిని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యం దయచేయండి. అత్తింటి వారిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా, నీకు వందనాలు నా ప్రభ. గడిచిన సంవత్సరం అంతా కూడా నా ప్రభ ఎన్ని ఇరుకులు ఇబ్బందులు నైనా కష్టాలు శోధనలు వచ్చినప్పటికీ నాయన నువ్వెంతగానో తప్పించి రక్షించి కాపాడి నా ప్రభా నూతన సంవత్సరంలోనైనా అడుగు పెట్టినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి, నీకు వందనాలు దేవా. నూతన సంవత్సరంలో నా ప్రభా అనేకమైన నూతన మేలులతో నాయన కుటుంబాన్ని బిడని నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. భార్య భర్తలు విదేశాల్లో దుబాయ్ లో చేస్తున్న పనిపాట్లో తోడేండి నా ప్రభా. సమస్త ఇరుకులు ఇబ్బందుల నుంచి తప్పించి నా ప్రభా నైనా త్వరలోనే కుమార్తె దగ్గరికి చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. బ్రదర్ నా ప్రభా చేస్తున్న డ్రైవింగ్ లో నీ కాపుదల దయచేయండి నాయనా. ఏబికేసిన కంచి వారికి వేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. నీకేమి రుణము తీర్చగలము నా ప్రభా, నీకు వందనాలు. బిడలకి నా ప్రభా సహాయం దయచేయండి నా ప్రభా. నీవు తప్ప నా ప్రభా మాకు విదేశాల్లో ఎవరున్నారు నా ప్రభా. ఎంతమంది ఉన్నప్పటికీ ఏమి చేయలేని పరిస్థితి నా ప్రభా. తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమిస్తున్నామయ్యా, నీకు వందనాలు. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు తండ్రి. మేమందరము నా బిడ్డ నిమిత్తము నా కుటుంబము నిమిత్తం దీవెనకరముగా నా ప్రభు ఉండడానికి అనేకమైన పుట్టినరోజులు జరుపుకోవడానికి నీ కృప చూపించండి దేవా, స్తోత్రము నాయన. అలాగే నా ప్రభు ఇంకో సహోదరి వెంకటలక్ష్మి గారిని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. ఆ బిడ్డ కూడా ఈ రోజు పుట్టినరోజునైనా ఇచ్చిన భర్తని దీవించండి, కుమార్తెని కుమారుని అత్తింటి వారిని పుట్టింటి వారిని దీవించండి. వారు కూడా అనేకమైన పుట్టినరోజులు జరుపుకోవడానికి నీ కృప చూపించండి అయ్యా, స్తోత్రము దేవా. అలాగే నైనా కుమారుడు సందీప్ని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఆ బిడ్డ కూడా నైనా యవన కాలంలో నీ కాడు మోయటకు నీ కృప చూపించండి నా ప్రభా. ఇచ్చిన తల్లిదండ్రులను దీవించండి, అమ్మమ్మ గారిని దీవించండి నా ప్రభా. తమ్ముడిని దీవించండి, మేము కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి నైనా. బిడ్డలు ముగ్గురు కూడా నైనా అనేకమైన పుట్టినరోజులు జరుపుకోవడానికి నీ కృప చూపించండి నైనా. నైనా నీ కాపుదల దయచేయండి. పాతవి గతించి కొత్త వాయిన అన్నావు నైనా. నూతన సంవత్సరంలోనైనా అనేకమైన నూతన మేలులతో కుటుంబాన్ని బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నామయ్యా, నీకు వందనాలు.
కుమారుడు చదువులో జ్ఞానము దయచేయండి నాయన. చిన్నప్పటి తండ్రి. నుంచి నీ సన్నిధిలో నా ప్రభా ఎదుగుదల ఆమేన్. దయచేయండి నా ప్రభా. ఈ భయంకరమైన దినాల్లో, ఈ ఉగ్రత దినాల్లో బిడ్డల్ని ఇంకా బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ కొందనాలు. వారే కాదు నాయన, మమ్మల్ని అందరిని ఇంకా బలపరచండి అయ్యా. నీ కొందనాలు. సహోదరి పద్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. నీ కొందనాలు. ఎంతో నా ప్రభు జ్ఞానమునిచ్చి నీ సన్నిధిలో నాయన నిలబడి వాక్యం చెప్పడానికి నాయన ఇచ్చిన ధన్యతను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. స్తోత్రము నా ప్రభా. గొప్ప దేవుడా, ప్రతి బిడని దీవించండి, ఆశీర్వదించండి. నీ కుమారుడు భూషణం గారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ఇంకా అనేకమైన లోతైన మర్మాలు తెలియపరచడానికి కృప చూపించండి. నీ వందనాలు. సుజాత గారిని అలాగే వారికి ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి నాయన. ఆవిడ కూడా రోజునైనా బైబిల్ వివరిస్తూ ఇంకా జ్ఞానముతో నింపండి నాయన. నీ వందనాలు. రాజు గారిని కూడా దీవించండి నాయన. వారి మార్గాలు సరళము దయచేయండి అయ్యా. స్తోత్రము నా ప్రభా. ఎప్సిబా గారిని వారి కుటుంబాన్ని దీవించండి నా ప్రభా. అలాగే ఆశా జ్యోతి గారిని వారికి ఇచ్చిన నా ప్రభా కుటుంబాన్ని దీవించండి నాయన. అన్నయ్య కిరణ్ బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. అరిగిపోయిన ఎముకలను, మూలుగులను, కండ్రాలను ముట్టిన ప్రభా గొప్ప మేలులతో కుటుంబాన్ని నింపండి నాయన. బిడని నింపండి నా ప్రభా. విడివిడిగా ఉన్న బిడల్ని జతపరచండి నాయన. గొప్ప మేలులతో కుటుంబాన్ని నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇంకెవరైతే ప్రార్థన అవసరం కలిగి ఉన్నారో ప్రతి అవసరం తీర్చండి నాయన. స్తోత్రము నా ప్రభా. నీకు వందనాలు. గొప్ప దేవుడానికి అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభా. అయినా లోకంలో ఉన్న వారి కంటే నువ్వు గొప్ప దేవుడు నా ప్రభా. భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త నీ కొందనాలు. స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నా ప్రభా. నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన ప్రతిఫలం దయచేసి నా ప్రభా నాయన. నా ప్రార్థన పాసాన్ని చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామంలో మీకినంత బతిమాలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 యేసు రక్తమే జయము, ప్రభేశ రక్తమే జయం, ప్రభేశ నామం సంపూర్ణ విజయము, అపవాదికి అనంత నాశనము, యేసునామంకే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్ అండి. యోసేపు గారు ప్రైజ్ లార్డ్ సార్. బాగున్నారా? చాలా సంతోషం. వాక్యం చదివారు. మంచి మంచి గిఫ్ట్ ఇచ్చారు క్రిస్టి గారికి, మా సహోదరికి. చాలా చక్కగా మాటలు చెప్పారు. చాలా బాగున్నాయండి. తప్పదు కదండి. తప్పదు కదండి. ఏ శక్తిలో లేని శక్తి స్త్రీలో ఉంది ఒక శక్తి. అవునవునండి. అవునవును. శక్తి స్త్రీలో ఉంది. అది మనం గ్రహించామంటే ఇంకా మన జీవితాలు ధన్యం అండి. ఇంకా మార్చాలన్న వాళ్ళే మారుతారు, ఏమన్నా చేయాలని వాళ్ళే చెప్తారు. కరెక్ట్ అండి. ఆ మాట కరెక్ట్ అండి. అయినా కానీ అయ్యే వరకు విడిచిపెట్టరు కదండి. లేదు, చాలా సంతోషం అండి అమ్మా. ఏదో చిన్న మార్పు